నమస్తే సిరిశ్రీ క్రియేషన్కి స్వాగతం. డే 4 శ్రీనగర్ నుంచి పెహల్గామ్కి స్టార్ట్ అయ్యామండి. మొత్తం 90 కిలోమీటర్లు 3 గంటల జర్నీ పట్టిందండి మాకు ఈ పెహల్గామ్కి రీచ్ అవ్వటానికి. పెహల్గామ్కి వెళ్ళే దారంతా ఎక్కడ చూసినా సరే ఎక్కువ కుంకుమ పువ్వు పండించే పంటలు కనిపిస్తాయండి. ప్రతి సంవత్సరం అమర్నాథ్కి వెళ్ళే యాత్రికులందరూ ఈ పెహల్గాం నుంచే వెళ్తారటండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్ సైడ్న చూస్తున్న ఈ పంటలన్నీ కుంకుమ పువ్వు పంటలేనండి. పెహల్గాంకి వెళ్ళే దారిలో మధ్యలో డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ అమ్మే షాప్స్ ఎక్కువ కనిపిస్తాయండి. మేము ఒక షాప్లోకి వెళ్ళాము. బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ, ఆ తర్వాత కొన్ని స్పైసెస్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కుంకుమ పువ్వు ఎక్కువ అమ్ముతున్నారండి. తర్వాత కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్, చందనంతో చేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఇవన్నీ రోజ్ వాటర్ అండి. బ్యూటీ పర్పస్కి ప్లస్ ఎడిబుల్ ఈ బిర్యానీలోకి వాడటానికి రోజ్ వాటర్ అమ్ముతున్నారు. చాలా పెద్ద పెద్ద సీసాల్లో ఈ స్పైసెస్ అమ్ముతున్నారు. ఇప్పుడు ఈయన చూపిస్తున్న ప్యాకెట్ వెల్లుల్లి గార్లిక్ కట, ఇది వాడితే బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతాయట. సో ఈ దారంతా ఎక్కువ కుంకుమ పువ్వు పండించే పంట అండి. ఆవాలు పండించే పంటలు కూడా కనిపిస్తాయి మధ్యలో. క్రికెట్ గేమ్కి వాడే బ్యాట్స్ ఇక్కడే తయారు చేస్తారట. మీకు ఎదురుగా ఈ చెక్కలు కనిపిస్తున్నాయి కదండి, కర్ర, అదంతా వాటితోనే ఈ క్రికెట్ బ్యాట్స్ తయారు చేస్తారట. దారంతా స్పోర్ట్స్ షాప్సేనండి. ఇక్కడి నుంచే చాలామంది క్రికెట్ బ్యాట్స్ తెప్పించుకుంటారట. పెహల్గాంకి రీచ్ అయిపోయామండి. దారిలో కొన్ని చోట్ల యాపిల్ తోటలు చూసాము. కానీ ఇప్పుడు ఆ యాపిల్ పండే టైం కాదట. ఈ ఆర్గానిక్ యాపిల్ జ్యూస్ అని చెప్పి అమ్ముతున్నారు. దారంతా సరదాగా ఒక చోట ఆగాము, యాపిల్ తోటలు చూద్దామని చెప్పి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. రెడ్ కలర్లో మాత్రం ఏం లేవండి, చిన్న పిందెలు ఇవన్నీ. కాసేపు ఇలాగా యాపిల్ తోటలో టైం స్పెండ్ చేసామండి. తర్వాత దారిలో చాలా పెద్ద నది కనిపించింది. అది లిద్దర్ రివర్ అట. చాలా పొడవుంది ఇది. ఈ కాశ్మీరీ ప్రజలకు మెయిన్ వాటర్ సోర్సు ఈ లిద్దర్ రివరే అటండి. సో చాలా దూరం వరకు ఈ నది ప్రవహిస్తుందండి. చాలా పెద్ద నది ఇది. ఇటు చూసిన పచ్చటి చెట్లు, నీళ్లు, మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి. చలి కూడా బాగా ఎక్కువగానే ఉంది ఇక్కడ. అమర్నాథ్కి వెళ్ళే యాత్రికులు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతారటండి. దగ్గరలో చాలా శివుడి టెంపుల్స్ కనిపించాయి మాకు. గులాబీ పూలు చూస్తున్నారు కదా, ఎంత పెద్ద మొక్క పూలో. ఇదంతా ఇక్కడ కళాఖండాలండి. ఇక్కడ డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పెహల్గాంలో ఎటు చూసినా సరే గులాబీ చెట్లు, మంచు పర్వతాలు, చిన్న లేక్స్, ఆ తర్వాత అందమైన కర్రతో చేసిన, వుడ్తో చేసిన కట్టడాలు. చలి ప్రదేశం కాబట్టి ఇలాగా వాతావరణాన్ని రెగ్యులేట్ చేయడానికి ఈ వుడ్తో కడతారటండి. ఇది ఒక అందమైన వెజల్, చాలా బాగుంది. ఇక్కడున్న అతన్ని అడిగాను ఏంటిది అని చెప్పి. ఇందులో టీ స్టోర్ చేస్తారట. ఈ వెజల్ని సమావర్ అంటారట. టీ స్టోర్ చేస్తారట. టీ ఎంతసేపు అయినా సరే లాంగ్ టైము వేడిగా ఉంటుందిట. చిన్నప్పుడు బాయిలర్ గుర్తుకొచ్చింది, నీళ్లు కాచుకునేది. చాలా బాగుంది ఈ వెజల్, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కట్టడాలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. డిజైన్ చాలా బాగున్నాయి, ఆర్టిస్టిక్గా ఉన్నాయి అన్నీ. టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి అన్ని చోట్ల ఆర్టిస్టిక్గా కట్టారండి. ఇది కంగ్రీ అంటారట. వీళ్ళు లోకల్ లాంగ్వేజ్లో కాంగ్డీ అని చెప్పి అన్నారు. ఎటు చూసినా అంతా ఆర్టే కనిపిస్తుందండి. హోటల్స్ కానీ, హోటల్ లోపల కట్టడాలు కానీ, నేచర్ కానీ, జలపాతాలు కానీ, గ్రీనరీ, ఎటు చూసినా గ్రీనరీ అండి. చెట్లు కూడా అన్యూజువల్గా ఉన్నాయి. ఇప్పుడే చిన్న మొక్కలు వేశారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పెహల్గాంలో ఊరన్నీ, రూఫ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయండి. విపరీతమైన హెవీ మంచు రాలుతూ ఉంటుందిట ఈ నవంబరు, డిసెంబర్లో. ఇళ్ళన్నీ మంచుతో కప్పబడిపోయి ఉంటాయట. సో రూఫ్ అన్నీ ఇలానే ఈ షేప్స్లోనే ఉన్నాయి.
కొన్ని చోట్ల శివాలయాలు కనిపించాయండి. ఈ అమర్నాథ్ యాత్రికులు వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళు విజిట్ చేస్తారట ఈ శివాలయాలకి. దారిలో ఒక చోట ఆగితే గనక ఇక్కడ ఒక సైట్ సీయింగ్ ప్లేస్ అండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, రోడ్డు మీదే ఈ స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, ఇంకా యాప్రికాట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఈ ప్రవహించే నది లిద్దర్ రివర్ అండి. ఈ రివర్ పక్కనే ఒక సైట్ సీయింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ చాలామంది సెల్ఫీ పాయింట్ చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. షాల్స్, స్వెటర్స్ అమ్మేవాళ్ళు చాలామంది కనిపించారండి. ఇది పెహల్గాం ఒక సింపుల్ చిన్న వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.